హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మీకు డిజైనర్ వేర్ లెహంగా అనేది ఒకటి చెప్పాను కదా, దానికి టాపు ఎలా కట్ చేయాలనే వీడియో కూడా నేను చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. తర్వాత వచ్చి నెక్స్ కూడా మీకు బ్యాక్ నెక్ను కూడా డీటెయిలింగ్గా ఒక షార్ట్ వీడియో తీసాను. ఇక్కడైతే 10x స్పీడ్తో నేను స్పీడ్గా ఇచ్చేసాను, ఎందుకంటే ఓవరాల్ లుక్ ఎలా వచ్చింది అవుట్పుట్ అనే దాని గురించి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తామండి. చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదండి, ఎవరు కమెంట్ చేయట్లేదు. మీరు కమెంట్స్ చేయండి, చేయడం వల్ల మేము ఏదైనా ఇంకా మిస్టేక్లు ఉన్నా కూడా, లేదంటే మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ వీడియోస్ ఎలా చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది. అరే నన్ను సపోర్ట్ చేస్తున్నారు, మనం ఏదైనా రిస్క్ తీసుకొని ఇంకా మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి అనిపిస్తుంది. చాలా డిజైనర్ వేర్ లెహంగాస్, ఫ్రాక్స్ అన్నీ కూడా స్టిచ్ చేసి పెట్టాలనిపిస్తుందండి. మీరు సపోర్ట్ చేయండి. ఇలాగే ఇదైతే ఓవరాల్గా నేను ఇలాగా టాప్ అనేది స్టిచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసరికి మీకు డిజైనర్ వేర్ హ్యాండ్స్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎందుకంటే క్లాత్ ఈ టాప్కి వాళ్ళు ఇచ్చేసరికి షార్ట్ టాప్ కని ఇచ్చారు, కానీ అది కొంచెం లాంగ్ అయ్యేసరికి డిజైనర్ వేసి క్లాత్ సరిపోకపోయేసరికి నేను కొంచెం ఆలోచించి థింక్ చేసి కొంచెం డిజైన్ చేశాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్లో ఎలా అంటే అలా సెట్ చేస్తే కూడా నీట్గా ఉండదు. కానీ నేను బాటమ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని నేను జాయిన్ చేసి ఒక హ్యాండ్ స్టిచ్ చాలా బాగా వచ్చిందండి. హ్యాండ్ కీ హోల్ హ్యాండ్ ఇచ్చేసాను, దీనికంతా కూడా ఇలా హ్యాండ్ ఇచ్చేసాను. ఇదైతే పిల్లలకైతే బాగా గుచ్చుకుంటూ ఉంటుందండి. దానివల్ల నేను ఏం చేశానంటే ఇన్విజిబుల్గా స్టిచ్ చేశాను. ఓవర్ ల్యాక్ మిషన్ లేనప్పుడు ఓవర్ ల్యాక్ కన్నా కూడా మీరు ఇలాగ ఇన్విజిబుల్గా మీరు స్టిచ్ చేసుకోండి. కొంచెం టైం టేకన్ అవ్వచ్చేమో కానీ చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి, ఓవరాల్గా టాప్ అయితే ఇలా వచ్చేసింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.